హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జనవరి 4th కరెంట్ అఫైర్స్ 2025 ఇయర్కి సంబంధించినవి. సో ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక నేను జనవరి 1st నుంచి కరెంట్ అఫైర్స్ డైలీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ కంటిన్యూస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇంపార్టెంట్. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు అనేది రద్దు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇటీవల. తల్లిదండ్రులను నిర్లక్ష్యం అంటే వాళ్ళ బాధ్యతను తీసుకోకపోకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చిన తల్లిదండ్రులు ఏదైతే ఆస్తిని ఇస్తారో అది ఆస్తిపైన సర్వ హక్కులు వాళ్ళకు ఉండవు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా వాళ్ళకు పుట్టిన బిడ్డలదే అనమాట. కుమారుడైతే కుమారుడు, కుమార్తె అయితే కుమార్తెలే. ఎవరైతే ఆస్తి తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత దే అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత కుమారుడు కుమార్తెలదే అని తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో నెక్స్ట్, తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007 ప్రకారం వీళ్ళు సుప్రీంకోర్టుని న్యాయం అనేది పొందవచ్చు ఎవరైతే బాధితులు ఉంటారో. తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం ఏంటి? 2007 చట్టం వీళ్ళకి సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ సదస్సు అనేది ఇటీవల హైదరాబాద్లో జరిగింది, హైటెక్ సిటీలో ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే రాష్ట్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. సో ఏంటంటే 2030 నాటికి 20,000 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తిని సాధించాలి. నెక్స్ట్ 2030 సంవత్సరం నాటికి 31,809 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి అని సాధించాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే విద్యుత్ ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీగా మార్చాలి, హైడ్రోజన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అలా మార్చాలని సమ్మిట్ అనేది జరిగిందన్నమాట, రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో కొత్త వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నమాట. కొత్తగా 500కు పైగా వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేస్తుందన్నమాట ప్రభుత్వం. ప్రజెంట్ ఎన్నున్నాయంటే 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అనేవి మన తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. సో ఇంకో 500 దీనికి యాడ్ చేయబోతున్నారు. కనీసం మండలానికి 2 సంఘాలు ఉండేటట్టు చేయాలని వీళ్ళు ప్రతిపాదన చేశారన్నమాట గవర్నమెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ప్రపంచంలో 2023లో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశాలలో చూద్దాం. రక్షణ రంగం కొరకు 2023లో అత్యధిక వ్యయం చేసిన దేశాల జాబితా అన్నమాట. టాప్ ప్లేస్లో అయితే అమెరికా ఉందన్నమాట. $916 బిలియన్ వ్యయం రక్షణ రంగానికి చేసిందన్నమాట. నెక్స్ట్ చైనా వచ్చేసి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి రష్యా, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి భారత్. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, భారత్ రక్షణ రంగానికి చేసిన వ్యయంలో ఏ ప్లేస్లో ఉందంటే 4th ప్లేస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రపంచంలో 2023లో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశాల యొక్క జాబితా అన్నమాట. అంటే ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశాలు ఏంటనేది చూద్దాం. టాప్లో వచ్చేసి అమెరికా, చైనా, రష్యా 3 కంట్రీస్ ఉన్నాయి. 4th ప్లేస్ వచ్చేసి మన భారతదేశం, 4th ప్లేస్ వచ్చేసి భారతదేశం ఉంది. సో అమెరికా వచ్చేసి $916 బిలియన్ రక్షణ రంగానికి ఖర్చు చేసిందనమాట. నెక్స్ట్ చైనా వచ్చేసి $296 బిలియన్ రక్షణ రంగానికి ఖర్చు చేసిన అత్యధిక వ్యయం చైనా చేసింది. నెక్స్ట్ రష్యా వచ్చేసి $109 బిలియన్ రక్షణ రంగానికి వ్యయం చేసింది అనమాట. మన భారత్ ఎంత అంటే $83.6 బిలియన్ రక్షణ రంగానికి ఖర్చు చేసింది అనమాట. భారత్ రక్షణ రంగానికి టోటల్గా $83.6 బిలియన్ ఖర్చు చేసింది కదా అండి. అది మన దేశ జీడిపిలో ఎంత అంటే 2.4% మన దేశ జీడిపిలో ఈ రక్షణ రంగానికి చేసిన ఖర్చు అన్నమాట. దేశ జీడిపిలో ఎంత శాతం అంటే 2.4% ఉందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చి అదేవిధంగా ప్రపంచ వ్యయంలో ఎంత శాతం అంటే 3.4% ప్రపంచ వ్యయంలో అన్నమాట, గుర్తుంచుకోండి. రక్షణ రంగానికి వివిధ దేశాలు చేసిన వ్యయానికి సంబంధించి ప్రపంచ వ్యయంలో మన భారతదేశ శాతం ఎంత అంటే 3.4% అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీడిపిలో అత్యధికంగా ఖర్చు చేసిన దేశాలు ఏమన్నా అంటే ఆ దేశాలకు సంబంధించిన జీడిపిలో అత్యధిక భాగం ఖర్చు చేసిన దేశాలు ఏంటంటే ఉక్రెయిన్ ఆ దేశ జీడిపిలో 37% ఈ రక్షణ రంగానికి ఖర్చు చేసిందన్నమాట. ఎందుకంటే అక్కడ యుద్ధాలు అనేవి జరిగాయి కాబట్టి. నెక్స్ట్ సౌదీ అరేబియా వచ్చేసి 7.1%తో జీడిపిలో 7.1%తో అత్యధికంగా ఖర్చు చేసిన దేశం అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ద్రోణాచార్య అవార్డులు, అంటే ఇవి కోచ్లకు ఇస్తారనమాట. క్రీడాకారులకి కోచ్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ద్రోణాచార్య అవార్డులు. సో ఈ ద్రోణాచార్య అవార్డులు ఎవరికి వచ్చాయో చూద్దాం. యాక్చువల్గా 2 కేటగిరీస్ ఉన్నాయి, సాధారణ వర్గం ఒకటి అండ్ జీవితకాల వర్గం ఒకటి. సాధారణ వర్గం కింద 3 వచ్చాయంట. సుభాష్ రాణా, దీపాలి దేశపాండే, సందీప్ సాంగ్వాన్, ఈ 3 మెంబర్స్కి ద్రోణాచార్య అవార్డులు సాధారణ వర్గం కేటగిరీ కింద వచ్చినాయి. సుభాష్ రాణా వచ్చేసి ఏ క్రీడ కంటే పారాషూటింగ్కి కోచ్. నెక్స్ట్ దీపాలి దేశపాండే షూటింగ్కి సంబంధించిన క్రీడకి కోచ్. సందీప్ సాంగ్వాన్ వచ్చేసి హాకీ క్రీడకు సంబంధించిన కోచ్ అన్నమాట. ఇవి వచ్చేసి సాధారణ వర్గంకి వచ్చిన ద్రోణాచార్య అవార్డులు అనమాట. నెక్స్ట్ జీవితకాల వర్గం, అంటే లైఫ్ టైం ఎవరికి వచ్చిందంటే ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం వచ్చేసి ఎస్ మురళీధరన్, ఈయన బ్యాడ్మింటన్కి సంబంధించిన కోచ్. అర్మాండో అగ్నేలో కోలాకో, ఈయన ఫుట్బాల్కి సంబంధించిన కోచ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అర్జున అవార్డు లైఫ్ టైం ఎవరికి వచ్చిందంటే సుచా సింగ్, నెక్స్ట్ మురళీకాంత్ రాజారాం పేట్కర్, ఇద్దరికి వచ్చింది అర్జున అవార్డు లైఫ్ టైం. గుర్తుంచుకోండి, లైఫ్ టైం. సుచా సింగ్ వచ్చేసి అథ్లెటిక్స్కి, మురళీకాంత్ రాజారాం పేట్కర్కి వచ్చేసి పారా స్విమ్మింగ్కి అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో ఖేల్ రత్న, అర్జున అవార్డ్స్, ద్రోణాచార్య అవార్డ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఏవి మిస్ చేయకుండా. నెక్స్ట్ వరల్డ్ బ్రెయిలీ డే ఏ రోజు అంటే January 4న జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ బ్రెయిలీ డేని. సో ఇది ఎవరి జన్మదినం సందర్భంగా అంటే లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా వరల్డ్ బ్రెయిలీ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ ఇయర్కి 2025కి వరల్డ్ బ్రెయిలీ డే థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్. థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది ఖోఖో వరల్డ్ కప్ 2025. ఏ దేశంలో జరగబోతుందంటే ఇండియాలో జరుగుతుంది, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ఖోఖో వరల్డ్ కప్ 2025 జరగబోతుందండి. ఏ డేట్ నుంచి అంటే January 13 నుంచి 19 వరకు ఈ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి మన న్యూఢిల్లీలో. సో ఇందులో వచ్చేసి టోటల్గా 21 మెన్స్ టీము, 20 ఉమెన్స్ టీము, టోటల్గా 24 కంట్రీస్ నుంచి ఈ టీమ్స్ అనేవి రాబోతున్నాయి. 21 మెన్స్ టీమ్స్, నెక్స్ట్ 20 వచ్చేసి ఉమెన్స్ టీమ్స్ అన్నమాట. టోటల్గా ఎన్ని కంట్రీస్ నుంచి ఈ గేమ్స్లో పాల్గొంటారు అంటే 24 కంట్రీస్ ఖోఖో వరల్డ్ కప్లో పాల్గొనడం జరుగుతుందని గుర్తుంచుకోండి. సో ఇందులో మెన్స్కి ఇచ్చే ఛాంపియన్ ట్రోఫీ కలర్ అంటే బ్లూ కలర్, ఉమెన్స్కి ఇచ్చే ఛాంపియన్ ట్రోఫీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మాస్కట్స్ అండ్ గ్యాడ్జెట్స్ నేమ్స్ని ఏమని డిక్లేర్ చేశారంటే తేజస్ అండ్ తారా. మాస్కట్స్ అండ్ గ్యాడ్జెట్ నేమ్స్ ఏం డిసైడ్ చేశారంటే తేజస్ అండ్ తారా అని గుర్తుంచుకోండి. IHF ట్రోఫీ మెన్స్ యూత్ అండ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ వచ్చేసి మన ఇండియాలో జరుగుతుంది 2025 సంవత్సరానికి సంబంధించి. ఎక్కడ అంటే లక్నోలో ఈ ఛాంపియన్ ట్రోఫీ అనేది జరుగుతుంది, హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ అన్నమాట. ఈ గేమ్స్లో వచ్చేసి టోటల్గా 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నమాట. ఏంటంటే బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియా ఈ ట్రోఫీలో పాల్గొంటున్నాయి అన్నమాట. హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో IHF ట్రోఫీ మెన్స్ యూత్ అండ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో లక్నోలో జరుగుతుంది. ఎవరు టోటల్గా 4 కంట్రీస్ అనేవి పాల్గొంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తెలంగాణకు సంబంధించింది. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనిసెఫ్ సహకారంతో ఈ ట్రాఫిక్ అవగాహన పార్కును ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. టోటల్గా 500 నుంచి 1000 వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంవత్సరంకి ట్రాఫిక్ అవగాహన పార్కులను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా వారి సిలబస్లో స్కూల్ పాఠ్యపుస్తకాలు ఉంటాయి కదా, అందులో సిలబస్గా ట్రాఫిక్ నిబంధనలు కూడా పెట్టాలని డిసైడ్ చేశారనమాట. సో రవాణా శాఖ మంత్రి ఎవరంటే పొన్నం ప్రభాకర్ అని గుర్తుంచుకోండి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి ఎవరు? పొన్నం ప్రభాకర్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరిని ఎన్నుకున్నారంటే ఐటీ మంత్రి, తెలంగాణ ఐటీ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబును ఎన్నుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.